హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టెక్ స్టోరీస్. అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉందో ఒక్కసారి దాన్ని కొట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్త టీవీ అయితే లాంచ్ అయితే చేశారు. బ్లాపాంట్ 4K QD మినీ ఎల్ఈడి టెక్నాలజీ లాంచ్ అయితే చేశారు. ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే 65 ఇంచెస్ 75 ఇంచెస్ సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ టీవీ ప్రైస్ అనేది ఎక్కువ అయితే ఉంది. అంటే 75 ఇంచుల టీవీ 95,000 అయితే లాంచ్ అయితే చేశారు. అంటే 96,000 అయితే లాంచ్ చేశారు. అదే 65 ఇంచెస్ టీవీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒకసారికి 63,999 రూపాయలకి అయితే లాంచ్ అయితే చేశారు. 64,000 అయితే లాంచ్ అయితే చేశారు. సో మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డు యూజ్ చేసిన 2,000, 3,000, 4,000 వరకే మీ క్రెడిట్ కార్డు ఆఫర్ అయితే వస్తుంది. అంతేగాని మీకు రేపు జరగబోయే బిగ్ బిలియన్ డేస్ ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే జరుగుతాయి. ఈ సేల్లో మీకు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, 75 ఇంచుల టీవీ 95,000 ఉన్నది 80,000 వరకు రావచ్చు. అదే 65 ఇంచెస్ టీవీ ఇప్పుడు ఎంత ఉంది? 64,000 అయితే ఉంది కదా. మేబీ 55,000 వరకు కూడా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఛాన్స్ మీరు తీసుకోవాలి. ఆ ఛాన్స్ తీసుకొని గ్రాప్ అయితే చేయాలి ఇలాంటి QD మినీ ఎల్ఈడి టెక్నాలజీ. ఎందుకంటే 4K ఎల్ఈడి తర్వాత QLED అండ్ ఈ QLED 4K ఎల్ఈడి పక్కకు పడేసి ఇంకా ఎల్ఈడిని ఇంకా తక్కువ చేసేసి QD మినీ ఎల్ఈడి టెక్నాలజీ తోటి ఈ టీవీలు అయితే లాంచ్ అయితే చేశారు. ఖచ్చితంగా 75 ఇంచుల టీవీ, 65 ఇంచుల టీవీ ఎవరైనా చూస్తున్నారనుకుంటే మాత్రం మీకు సూపర్ టీవీ అయితే ఇప్పుడు మీకు సజెస్ట్ చేయబోతున్నాను. ఈ టీవీ ఎలా ఉంది, ఏంటి స్పెసిఫికేషన్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం. 2 సైజెస్ టీవీస్ మాత్రమే లాంచ్ చేశారు, 65 ఇంచెస్ అండ్ 75 ఇంచెస్ 4K QD మినీ టెక్నాలజీ. అంటే ఏ ప్యానల్ అనేది వీళ్ళు మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. VA ప్యానలా, IPS ప్యానలా ఎక్కడ చెప్పలేదు. కానీ బ్రైట్నెస్ లెవెల్స్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. పీక్ బ్రైట్నెస్ అనేది అనుకుంటా. అలాగే 1:1 కాంట్రాస్ట్ రేషియో ఉండడమే కాకుండా 65 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి 288 డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయి. 75 ఇంచెస్ టీవీలో సరికి 540 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉన్నాయి. కానీ 65 ఇంచెస్ టీవీలో ఇంకొంచెం పెంచుంటే బాగుండు అయితే నాకైతే అనిపించింది. డిమ్మింగ్ జోన్స్ ఇంకా డైనమిక్ బ్యాక్ లైట్ కూడా అయితే ఇస్తున్నారు. ఇంకా HDR కంటెంట్ చూడొచ్చు, అది కూడా HDR10+ వరకు చూడొచ్చు. డాల్బీ విజన్ చూడొచ్చు, HLG కూడా అయితే చూడొచ్చు. ఈ టీవీ యొక్క డిస్ప్లే నేటివ్లీ 120 హెర్ట్జ్ అయితే ఉంటుంది. VRR కానీ, ALLM కానీ అండ్ MEMC కానీ సపోర్ట్ ఉంది. మీరు గేమింగ్లో కూడా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా ఈ టీవీ యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి మీరేటకి ప్రాసెసర్ యూజ్ చేయడమే కాకుండా టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ మరింతగా మెరుగుపరచడం కోసం అల్ట్రా WCG సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. అంటే వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ ఉండడమే కాకుండా AIPQ పిక్చర్ ఇంజన్ కూడా అయితే ఇస్తున్నారు. ఈ పిక్చర్ ఇంజన్ ఏం చేస్తుందంటే దీంట్లో AI అల్గారిథం యూజ్ అయితే చేశారనమాట. ఆ AI అల్గారిథం ఏం చేస్తుందంటే మీకు ఒక సూపీరియర్ క్వాలిటీ అయ్యేలా, ఒక సూపీరియర్ క్వాలిటీ పిక్చర్ కనపడేలా చేస్తుంది. అండ్ స్మూత్ మోషన్ ఉండేలా చూస్తుంది. అండ్ కాంట్రాస్ట్ని బెటర్గా మనకు ఎన్హాన్స్ చేసేటట్టు చూపిస్తుంది. అండ్ కలర్స్ని వైబ్రెంట్గా మన కళ్ళకు కట్టినట్టయితే చూపించగలిగే కెపాసిటీ ఉన్న చిప్సెట్ని యూజ్ అయితే చేశారు. అదే AIPQ చిప్సెట్. ఈ టీవీ గూగుల్ టీవీ OS తోటి అయితే వస్తుంది. జస్ట్ 2GB RAM, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. క్రోమ్కాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇన్బిల్ట్ వైఫై సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2GB 16GB కదా, ఇది జమానా కాలం ఉండే సపోర్టు. మీరు కంపల్సరీ 4GB ఆర్ 32GB 64GB కూడా తెచ్చినా కూడా సూపర్గా అయితే ఉంటుంది. మీకు కావాల్సిన ఏవైతే పోర్ట్స్ అయితే ఉన్నాయో 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అవి 2.1 సంబంధించినవే. అండ్ 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆప్టికల్ పోర్ట్, యాంటెనా పోర్ట్, 3.5mm జాక్ పోర్ట్, అన్ని పోర్ట్స్ బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఎక్సలెంట్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ సౌండ్ విషయంలో, సౌండ్ అనేది టోటల్గా ఈ టీవీలో మనకు టోటల్గా 6 స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఈ 6 స్పీకర్స్ అయితే 2 సబ్‌వూఫర్స్ అయితే ఉంటాయి. 2 మంచి సబ్‌వూఫర్స్ బ్యాక్ సైడ్ అయితే టీవీ అయితే ఉంటుంది. 2 ఇన్బిల్ట్ సబ్‌వూఫర్స్. మిగతా 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 ఫుల్ రేంజ్ స్పీకర్స్గా, ట్వీటర్స్గా తీసుకొని అయితే వస్తున్నారు. టోటల్ అవుట్పుట్ అనేది 108 వాట్స్ అయితే ఉంటుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే చేయగలదు. మరి ఎలా వర్క్ అవుతుందో, సౌండ్ అవుట్పుట్ ఎలా వస్తుందో మనం రివ్యూ అయితే చేద్దాం కమింగ్ సూన్లో. ఇంకా ఈ టీవీ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ పొందింది. అండ్ ఫ్లిక్కర్ ఫీ తోటి అయితే వర్క్ అయితే అవ్వగలదు. ఇది మెటల్ బాడీ తోటి, ఫ్రేమ్లీ డిజైన్ తోటి అయితే వస్తుంది. సో గైస్, ఈ టీవీ ప్రైస్ అనేది మీకు ఇంత ముందుకు అయితే చెప్పాను. 75 ఇంచెస్ టీవీ ప్రైస్ అనేది 95,999 రూపాయలు అయితే ఉంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సెస్ ఉంటే మాత్రం 4,000 రూపాయలు అయితే తగ్గుతుందన్నమాట. 91,912 రూపాయలకి అయితే వస్తుంది. అదే 65 ఇంచెస్ టీవీ చూస్తే మాత్రం 63,999 రూపాయలు అయితే ఉంటాయి. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉంటే 60,716 రూపాయలకి అయితే వస్తుంది. సో గైస్, ఇది ఈ యొక్క టీవీ ప్రైస్ అనేది. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ 12th ఆర్ 15th నుంచి రన్ అవుతాయి. అమెజాన్లో కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ 12th ఆర్ 15th నుంచి అయితే రన్ అయితే అవుతాయి. ఈ సేల్లో మీరు టీవీస్ అయినా, సౌండ్ బార్స్ అయినా, AC అయినా, ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, మీ ఇంట్లో యూజ్ చేసే మీ మమ్మీ కానీ, మీ వైఫ్ కానీ యూజ్ చేసే మిక్సర్ గ్రైండర్ ప్రైస్ కూడా తగ్గుతుంది గాయస్. ఆ ప్రైజు, లూట్ డీల్స్ అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన యొక్క టెకీ స్టోరీస్ ప్రీమియం డీల్స్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి.
ప్రతి ఒక్కటి మీకైతే పోస్ట్ చేస్తాను. ఓన్లీ ప్రీమియం డీల్సే పడతాయి. ల్యాప్టాప్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, టీవీ ఇలాంటి ప్రీమియం హోమ్ అప్లయన్స్ మాత్రమే పడతాయి. వేరేవైతే పడవు, జెన్యున్గా పడతాయి. ఆ లింక్స్ మీరు యూజ్ చేసుకుని అయితే కొనండి. అలాగే ఈ టీవీ కొనాలి అనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను. ఒక్కసారి క్లిక్ చేసి కొనేసేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. లవ్ యూ ఆల్ గైస్, లవ్ యూ ఆల్.